హలో అండి. నమస్తే. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనము చిన్నప్పుడు ఆడుకునే ఆటల్లో మీకు ఆహ్, స్కూల్‌లో ఎక్కువగా ఏం ఆటలు నేర్పించేవాళ్ళు? ఆ రోజుల్లో మనకైతే ఖోఖో ఆట నేర్పేవాళ్ళు బాగా కదా! ఖోఖో ఆట నేను బాగా ఆడేదాన్ని. ఖోఖో ఆట ఒకటి, మ్యూజికల్ చైర్ ఒకటి, తర్వాత కుంటుడు ఆట కూడా నేర్పేవాళ్ళండి. సరే సాయంకాలం పూట మనకి నాలుగో పీరియడ్ ఆటల పీరియడ్ ఉంటది కదా! అప్పుడు కుంటాట కూడా నేర్పించేవాళ్ళు. అలా అయన్నీ నేర్పేవాళ్ళు. ఆటల పోటీలప్పుడు ఏమైనా పండుగలు అదే ఆగస్టు 15థ్‌కి కానీ, జనవరి 26థ్‌కి కానీ అలాంటప్పుడు ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. పాటల పోటీలు పెట్టేవాళ్ళు స్కూళ్ళలో. అలా చేసేవాళ్ళు కదా! కుర్చీలాట. మ్యూజికల్ చైర్ అంటే కుర్చీలాటే కదా! అది ఆడుకునేవాళ్ళం. ఖోఖో ఆట ఎక్కువ ఆడుకునేవాడిని. నేను చిన్నప్పుడు బొద్దుగా ఉండేదాన్నండి బాగా స్కూల్‌లో చదివే రోజుల్లో కూడా. 6, 7థ్ వరకు కూడా చాలా లావుగా బొద్దుగా ఉండేదాన్ని. నా సీనియర్స్ అందరూ అక్క వాళ్ళు ఉండేవాళ్ళు కదా! నేను ఫోర్త్, ఫిఫ్త్ ఆ టైంలో ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఆ టైంలో ఆహ్, హ్మ్. ఎరుపాలెంలో మదర్ దగ్గర ఎరుపాలెంలో ఉండేవాళ్ళము. మదర్‌లో సెవెంత్ చదివానండి. ఫోర్త్, ఫిఫ్త్ మాత్రం ఎరుపాలెం చదువుకున్నాను. అక్క వాళ్ళు సీనియర్స్ ఉన్నారు కదా! వాళ్ళు నైన్త్, 10థ్ వాళ్ళు నన్ను కుమారి, లడ్డు కుమారి అని పిలిచేవాళ్ళండి. చాలా ఏడుపొచ్చేది, బాధేసేది. అప్పుడు బాధ అంటే ఏం తెలీదు కానీ వీళ్ళు నన్ను హేళన చేస్తున్నారని మాత్రం అనిపిచ్చేది. ఆ వయసులో అంత బాధ, అంత ఫీల్ ఏమి ఉండదు కదా! లడ్డు కుమారి ఇటు రావే, ఇటు రావే, ఇటు రారా అని పిలిచేవాళ్ళు. ఆ! వెళ్ళేదాన్ని. అక్క వాళ్ళు ఏదైనా పని చెప్తే చేసేదాన్ని స్కూల్‌లో. ఆటల పోటీలప్పుడు నన్ను పెట్టుకునేవాళ్ళు. నేను బాగా ఉరికేదాన్ని. అంతలాగా ఉన్నా బాగా ఖోఖో ఆట బాగా ఉరికేదాన్ని. బాగా తప్పించుకునేదాన్ని. ప్రతి ఒక్క బ్యాచ్‌లో కూడా వాళ్ళు నన్ను తీసుకునేవాళ్ళు. నిజమండి. లావుగా ఉన్నా కూడా చాలా యాక్టివ్‌గా ఉండేదాన్నండి నేను ఆ రోజుల్లో. ఆ! అయితే అప్పుడు మాకేమిచ్చారు తెలుసా? గెలిసినప్పుడు ఆహ్, ఫోర్త్ క్లాస్ అంటే గ్రూప్ మొత్తం గెలుస్తది కాబట్టి ఒక్కొక్కళ్ళకి ప్లాస్టిక్ బుట్టలు బుడ్డి ప్లాస్టిక్ బుట్టలిచ్చారండి. అయ్యిను హమామ్ సబ్బులిచ్చారు. హమామ్ సబ్బులండి. సబ్బులు. బుడ్డి శాంపిల్ సబ్బులు. హమామ్ సబ్బులిచ్చారు. నాకు నాలుగో తరగతిలో బాగా గుర్తండి. బుడ్డి బుట్టలును, హమామ్ సబ్బులు. మ్యూజిక్ చైర్‌లో సెకండొచ్చాను నేను. అప్పుడేమో హ్మ్. ఆహ్, ఏదో ఉయ్యాల లాంటిది ప్లాస్టిక్‌దొకటి ఇచ్చారు ఇట్లా పట్టుకునేది. ఒక డబ్బా లాంటిది ఇట్లా పట్టుకునేది. మరి ఏంటో అదేంటో అదేందో నాకు ఏమైతే అర్థమయ్యేది చాలా రోజులు మా ఇంట్లో ఉందది. అయ్యి తీసుకెళ్తే మా నాన్న, మా అమ్మ వాళ్ళు మురిసిపోయేవారు. అమ్మో! గిఫ్ట్‌లొచ్చాయి నా కూతురికి. వాటికే మురిసిపోయేవాళ్ళు ప్లాస్టిక్‌వి అనమాట. భలే సంతోషంగా ఉండేది కదండీ ఆ రోజుల్లో. తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత ఇంటికాడ మన ఆటలేంటి పిల్లలందరము మీకు తెలుసా? పిచ్చిబంతి అనే ఆట తెలుసా? బంతి వెనకేసి కొడతా ఉంటారు. ఈపుకేసి బాగా కొడతా ఉంటారు. ఎవరికి దొరికితే వాళ్ళు బాగా ఏసి కొడతా ఉంటారు. దాన్ని తప్పించుకోవటం. పిచ్చి ఆటలు, చిలిపి ఆటలు. మగ పిల్లలే ఆడాలి ఈ ఆటలు. ఆడపిల్లలు ఆడకూడదు అనేమి లేదు. ఆడపిల్లలం కూడా మేము కూడా ఆడుకునేవాళ్ళం. కోతి కొమ్మొచ్చని ఆ చెట్లు ఎక్కేవాళ్ళము. చెరువు ఉండేది. మా ఇంటానికి ఒక పెద్ద చెరువు ఉండేది. ఎండిపోయిన చెరువు. దాంట్లో చింత చెట్లు ఉండేవి. పెద్ద పెద్ద చెట్లు. అవి కొమ్మలు కిందకే ఉండేయండి బాగా. కిందకే ఉంటే స్కూల్ నుంచి సాయంకాలం స్కూల్ అయిపోగానే మా ఇంటి వెనకే ఉండేది చెరువు. మా ఇల్లేమో పోలీస్ స్టేషన్‌కి కొంచెం దూరంలో ఉండేది. పోలీస్ స్టేషన్ దగ్గరలోనే తీసుకునేవాళ్ళు మా నాన్నగారు. ఇల్లు ఏదైనా స్టేషన్‌కి దగ్గరలోనే తీసుకునేవాళ్ళు. ఆయనకు దగ్గరగా ఉంటుందని. చెరువులో పెద్ద పెద్ద చింత చెట్లుంటాయి. కిందకి వేలాడేయి కొమ్మలు. ఆ కొమ్మలు పట్టుకొని చెట్టు ఎక్కేవాళ్ళమండి మేము. మొదల నుంచి ఎక్కేవాళ్ళం కాదు. మొదలు కూడా చాలా కిందకే ఉండేది. ఎక్కడానికి వీలుగా ఉండేది. కానీ కొమ్మలు పట్టుకొని చింత కొమ్మలు ఎంత సన్న కొమ్మలైనా కూడా విరగవండి. సాగుతాయి కానీ ఇరగవు చింత చెట్లు. ఆ కొమ్మలు పట్టుకొని పైకెక్కి ఎంత చిటారు కొమ్మకెళ్ళిపోయేవాళ్ళమండి మేమైతే. నిజంగా ఎంత చిలిపి పనులు, ఎంత సంతోషం. భలే నిజంగా ఆ హుషారు, ఆ యాక్టివ్‌నెస్ ఎలా ఉండేదో ఆ రోజుల్లో మాకైతే నిజంగా. భలే ఆడుకునేవాళ్ళమండి. ఆ ఆటలు ఎంత భలే ఉండేయి. చాలా చాలా ఇప్పుడు తలుచుకుంటుంటే నేనేనా ఆటలాడింది, నేనేనా అట్లా ఉరికింది, నేనేనా ఈ చిలిపి పనులు చేసింది అనిపిస్తా ఉంటదండి. ఒక్కొక్కసారి నిజంగా. ఎంత ఆనందంగా, సంతోషంగా స్కూల్ నుంచి ఇంటికెళ్ళగానే మళ్ళీ స్నానాలు చేసేసి, మళ్ళీ బుక్స్ పట్టుకొని సెవెంత్ క్లాస్‌లో అయితే ట్యూషన్. సెవెంత్ క్లాస్ ఒక్క క్లాసే ట్యూషను. మిగిలినప్పుడు లేదు. ఇంకా కాసేపు హోంవర్క్ ఏదైనా ఉంటే ఇంటికాడ చేసేసుకొని హ్మ్. అమ్మోళ్ళు ఏదైనా పెడితే ఆ సాయంకాలం పూట అన్నం తినేసి ఇక పడుకోవడం. మళ్ళీ 2 జల్లేసేది పొద్దున్నే మా అమ్మ. ఇంత నూనె పెట్టేసి తలకి బాగా నా జుట్టు పొట్టిగా మందంగా ఉండేదండి బాగా.
ఎంతెంతలా జడలు పడి 2 జడలు గట్టి టైట్‌గా ఏసేసి కట్టేస్తే ఇక్కడండి వెంట్రుకలు ఎంత నొప్పొచ్చేది, స్కిన్ ఇక్కడ ఎంత నొప్పొచ్చేది, ఇక్కడ బొడుపులు బొడుపుల్లాగా వచ్చేసేది. గట్టిగా లాగి పీకేసుకునేది. మళ్ళీ నేను పీకేసి గట్టిగా ఇట్లా రెబ్బలేసి కడితే 2 జడలు అమ్మ స్కూల్ నుంచి ఇంటికొచ్చేటోడిని. స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పటికి మొత్తం పీకేసుకొని రెబ్బలు ఏలాడేసుకొని వచ్చేదాన్ని. పీకేసుకున్నావా, రిబ్బల్ని పీకేసుకున్నావా, నాకు తెలిసే నువ్వు ఇట్లా చేస్తావని కొట్టేది. మా అమ్మ వేసిన జడలో వేసినట్టు ఉంచుకోవాలి, ఎందుకు పీకేసుకుంటున్నావు స్కూల్లో. మరి ఇవన్నీ నొప్పి వచ్చేస్తున్నాయి, మరి నేనేం చేయాలి. అందుకని రిబ్బలు విప్పేసుకొని ఇట్లా ఇట్లా లూజ్ చేసుకునే దాన్ని. మళ్ళీ ఏమో వాటికి కుచ్చులు వేసుకోవడం నాకు వచ్చేది కాదు, నాకు తెలీదు. ఆ విధంగా మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే చుట్టుపక్కల పిల్లలే ఉంటారు కదా, ఆడుకునే వాళ్ళం అందరము. పని చేసుకుంటుంటే గబగబా వెళ్ళిపోయేదాన్ని. తమ్ముడిని ఎత్తుకోమనేది, ఎత్తుకోకుండా వాడిని అక్కడ పాడేసి నేను వెళ్ళిపోయి ఆటకి వెళ్ళిపోయేదాన్ని అనమాట. మళ్ళీ గాజులాట ఆడుకునేవాళ్ళం 6వ తరగతులు, కొంచెం పెద్ద అయ్యాక 6వ తరగతులు. గాజులాట, ఈ గాజులాట అంటే మీకు తెలుసా అండి, రకరకాల కలర్స్ గాజులు, ఎంతెంత ముక్కలు ఇంట్లో ఉన్న గాజులు, ఓటుపోయిన గాజులు, మంచి గాజులు ఏంటో అవి పగలగొట్టేసుకొని ఇన్ని ముక్కలు చేసుకొని ఒక్కొక్కరి దగ్గర డబ్బాల్లో ఎన్ని గాజు పెంకులు ఉండేవి మా దగ్గర. ఎందుకంటే గాజులాట అవి ఇలా కుప్పగా పోసి ఒకే కలరు గాజులు తీయాలన్నమాట. ఇలా కుప్ప పోసేసి గాజుకి సందు లేకుండా అన్నీ అతుక్కొని ఉంటాయి కదా, కదలకుండా ఒక్కొక్క ముక్క కదలకుండా ఆ గాజు పెంకుని తీసి పక్కన పెట్టాలి. ఎంత కుప్పలో ఒక్కొక్కటి ఇలా 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 తీసుకుంటూ ఒక గాజు కదిలిందంటే ఓడిపోయినట్టే, ఇంకొకరు ఆడేవాళ్ళు. ఆ కుప్పని ఒక 5-6 ఆడుకునేవాళ్ళం. లాస్ట్కి వచ్చాక ఎవరు ఎన్ని గాజుల ముక్కలు తీస్తే వాళ్ళ దగ్గర ఇంత కుప్పు ఉంటుందా, తక్కువ కుప్పు ఉన్న వాళ్ళు ఓడిపోయినట్టు. ఎక్కువ కుప్పు ఉన్న వాళ్ళు మళ్ళీ తీసి అందరికీ కలిపేసి మళ్ళీ వేసి వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయాలి, గెలిచిన వాళ్ళు. అది ఆట అనమాట. మా అమ్మ గాజులు ఇదివరకు గోడలకి అప్పుడు బీరువాలు లేవండి మాకు. మా అమ్మ ఏం చేసేది, ఎంత కర్ర ముక్కలు, పొడుగు ముక్కలు, ఇట్లా కొక్కెంలాగా ఉండే ముక్కలు గోడకి కొట్టుకొని ఆ గోడలకి ఆ కర్రలకి గాజులు తగిలించుకునేది మా అమ్మ. మేము చిన్నప్పుడు అమ్మ చూడకుండా మంచి గాజులే అవి 2-3 కలర్ల గాజులు తీసుకొని వెళ్ళిపోయి బయట రాయి మీద వేసి ఇటు కొట్టుకునేదాన్ని. ఒకసారి చూసి ఎందుకు గాజు పెంకుల కోసం కొట్టుకునేదాన్ని, మంచి గాజులు తీసుకెళ్ళి పగలగొట్టేదాన్ని. గాజులు పగలగొట్టకూడదని నాకు తెలియదు అప్పుడు. మా అమ్మ చూసి ఒక్కరోజు గాజులు మాయమైపోతున్నాయి ఏంటంటే, అంటే నా తెలదమ్మ, నువ్వు తీసావా, పగలగొట్టావా, నువ్వు తీసావా అనేది అన్న. నా తెలియదమ్మా, తమ్ముడు తీసాడేమో అంటే, వాడికి అసలు ఆ గోడ అందనే అంటదు, ఎందుకంటే వాడు పాకుతున్నాడు అప్పుడు. నాకన్నా 5 సంవత్సరాలు చిన్నవాడు మా తమ్ముడు, వాడు పాకుతున్నాడు. ఇంకా మా 2 తమ్ముళ్ళు పుట్టలేదు అప్పటికి. లేదు, మా 2వ తమ్ముడు పుట్టాడు, మా 2వ తమ్ముడు పుట్టాడు. వాడి గోడ అందదు, వాడు తీసాడేమో అమ్మ అనేదాన్ని. వాడికి గోడ అందదు, వాడు పాకుతున్నాడు, వాడు తీసి. ఒకసారి నేను డైరెక్ట్గా పట్టుబడిపోయాను, గాజులు రాయి మీద పెట్టి ఇంకొక రాయితోటి పగలు కొడుతున్నాను మెల్లకి తీసుకెళ్ళి. చూసింది మా అమ్మ, చూసి కొట్టిందండి, భలే కొట్టిందండి, బాగా కొట్టిందండి. మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్నకి కంప్లైంట్ నేను. ఆవిడ మా నాన్నను బజార్కి సైకిల్ మీద, అప్పుడు మా నాన్న సైకిలే ఉండేది, అప్పట్లో బండ్లు లేవు. మా నాన్న సైకిల్ మీద ఎక్కించుకొని బజార్కి తీసుకెళ్ళాను. అయ్యో పాపలు పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళండి. ఎంత బాగుండేదండి ఆ రోజులు, భలే ఉండేయండి. చాలా ఆటలు ఉన్నాయండి, బాగా ఆడుకున్నాం, బాగా ఎంజాయ్ చేసుకున్నాం, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమండి ఆ రోజుల్లో అయితే. చాలా అంటే చాలా నిజంగా. ఇప్పుడు ఇంత రకరకాల రోగాలు మన శరీరంలో ఉన్నా కూడా కొంచెం అప్పటి రోజులు మనం గుర్తు చేసుకొని ఆహ్లాదంగా, మనసుకు ప్రశాంతంగా, నాకైతే అంతే అనిపిస్తుంది. చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంటే బాగుంటుంది చాలా. ఆ రోజులు గుర్తు చేసుకొని ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, అప్పుడు మనం ఇలా చేసి అలా చేసి ఉన్నారని చెప్పాను కదా, 5 నా ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఫోన్ చేస్తా, వాళ్ళు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. చిన్ననాటి సంగతులు మాట్లాడుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు మేము కలుసుకుంటూ ఉంటాం. ఏముండో ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, చాలా మాటలున్నాయి. వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది, మరి నేను కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని మాటలు చెప్తాను. చాలా మాటలు, పాటలు కూడా ఉన్నాయండి, బుడి పాటలు, పద్యాలు, మనం చదువుకునేవి, నేర్చుకునేవి. మీరు కూడా గుర్తు చేసుకోండి. మీకు గుర్తు వచ్చిన సంఘటనలు కామెంట్లో పెట్టండి, ఓకేనా అండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ అయితే చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.